ఈ దినం వాక్యం మనం ఆరాధించే దేవుడు వాక్యస్వరూపి. వాక్యస్వరూపి అయిన దేవుడు వాక్యం ద్వారా మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యం నంబర్ 1 మనలను దేవుని వంటి వారిగా మారుస్తుంది. కీర్తనలో అలాగే యోహాను సువార్తలో చూస్తాం, వాక్యము ఎవరి యొద్దకు వచ్చెనో వారు దైవములు అని. విన్నారా? వాక్యము ఎవరి యొద్దకు వచ్చెనో వారు దైవములు. ఎంత గంభీరమైన మాట అది. వాక్యం ఎవరి యొద్దకు వస్తుందో ఆ వాక్యం పని చేయాల్సిన రీతిలో ఒక వ్యక్తుల్లో పనిచేస్తే ఆ వ్యక్తిని దేవుని వంటి వానిగా మారుస్తుంది ఆ వాక్యం. ఇక భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి, అది వేరు. యేసుప్రభు వారు స్థలంలో అంటారు, లేఖనములలో నిత్య జీవము కలదు అని. అంటే వాక్యం మనను నిత్య జీవానికి వారసులుగా మారుస్తుంది. నేనంట వాక్యం ఎంత శక్తివంతమైనదో ఇంకా మీకు అర్థం కావాలంటే, ఆకాశం క్రింద భూమికి పైన ఒకే ఒక్క నామాన రక్షణ కలుగుతుంది. ఏ నామాన చెప్పండి? యేసు అనే నామధేయం ద్వారా ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళికి రక్షణ కలుగు చేసే ఏకైక నామం యేసుక్రీస్తు నామం కదా. కానీ అద్భుతం తెలుసా? కీర్తనకర్త అంటాడు, నీ నామము కంటే నీ వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నావు. అంటే యేసయ్య నామం కంటే వాక్యం గొప్పది అని అంటే ఆ మాటకున్న అర్థం, వాక్యం అంటే యేసయ్యే కదా. ఆయన నామము కంటే ఆయన వాక్యం అంత గొప్పది. అయితే దైవజనమ, ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు వాక్యం వింటాడు, ప్రతి మనిషి వాక్యం వింటాడు. వాక్యం వినేటప్పుడు మనుషుల్లో 6 రకాలైన ఆత్మలు పనిచేస్తాయి. 6 స్పిరిట్స్, 6 ఆత్మలు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఇంకొంచెం ఆ వాక్యం మీ హృదయాల్లో ముద్రించబడటానికి స్పిరిట్ అనండి. SPIRIT స్పిరిట్. 6 రకాల ఆత్మలు మనుషుల్లో పనిచేస్తాయి. నంబర్ 1 స్పిరిట్. స్పిరిట్ S స్టాండ్స్ ఫర్ సైలెన్స్. వాక్యం విని నిర్లిప్తంగా ఉంటారు. ఎవరిని కూర్చోలే చెప్పింది, ఇది నా గురించి కాదులే, ఈ మాట ఎవరిని కూర్చోలే అని ఏదో టైంపాస్ బఠానీలాగా వాక్యం విని నిర్లిప్తంగా దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరి వెళ్తారు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ యెహెజ్కేలు 33:31 ఇలా అంటాడు, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. విన్నారా? రాదగిన విధంగా వస్తారు, కూర్చోదగిన విధంగా కూర్చుంటారు, నా జనుల్లాగా కనపడతారు, వింటారు. నేనేం చెప్పాను నేను చెప్పినట్లుగా చేయరు, నిర్లిప్తంగా వెళ్ళిపోతారు. కొంతమంది వాక్యం వింటారు కానీ ఇంత కూడా మారరు. ఈ మధ్య నేను చెప్పాను, మీరు ఎంతమందికి జ్ఞాపకం ఉందో తెలియదు, విండో షాపింగ్ అనే పదం ఈ మధ్య కాస్త ఫెమిలియర్ అయింది. దాని అర్థం ఏంటో తెలుసా? ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తారు, అది 7 అంతస్తులు. ప్రతి అంతస్తుకు వెళ్ళి దీని ఖరీదు ఎంత, దాని ఖరీదు ఎంత, దాని ఖరీదు ఎంత, దీని ఖరీదు ఎంత, ఈ వస్తువు రేట్ ఎంత, ఆ వస్తువు రేట్ ఎంత అని 6 గంటల సేపు 6 అంతస్తులు తిరిగి, అద్భుతం, 60 మందిని కలిసి 6,000 వస్తువులు చూసి వాటన్నిటి వివరాలు తెలుసుకొని 6 గంటల సేపు షాప్ అంతా కలిగి తిరిగి ఒట్టి చేతులతో తిరిగి వస్తారు. దాన్ని ఏమంటారంటే విండో షాపింగ్ అంటారు.
ఇవాళ రేపు చాలామంది క్రైస్తవుల్లో వాక్యం వింటారు, వాక్యం విని బ్రతుకును మార్చుకునే ప్రజలు చాలా కొద్దిమంది కనపడతారు. విన్నారా? కొంతమందిలో పనిచేసే ఆత్మ సైలెన్స్, నిర్లిప్తత. రెండవది స్పిరిట్. పీ స్టాండ్స్ ఫర్ పోస్ట్పోన్. విన్నారా? వాయిదా వేయటం. అదే గడిచిన రాత్రి మన వాక్యంలో విన్నాం కదా, ఫెలిక్స్ నేను తర్వాత మారతాలే అని వాయిదా వేశాడు. దైవజనమా, దేవుని వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు, దేవుడు వాక్య స్వరూపిగా నిన్ను దర్శించినప్పుడు ఎప్పుడు వాక్యానికి వాయిదా వేయొద్దు. నేను చాలాసార్లు చెప్తాను, రైల్వే ట్రాక్ మీద మనిషి నిలవబడ్డాడు, ట్రైన్ డ్రైవర్ చూసి పెద్దగా హార్న్ కొడుతున్నాడు, తప్పుకో బాబు అని. హార్న్ కొట్టేటప్పుడు హార్న్ కొట్టింది ఇప్పుడేగా, ఏమైనా తొందర వచ్చినంత మాత్రాన మనకు తొందర ఉందా? హార్న్ కొట్టింది ఇప్పుడేగా, ఓ అర్ధగంట తర్వాత దొలుగుతాంలే, తొందర ఏముంది అని అక్కడే ఉన్నాడు అనుకో, ఏం జరిగిద్ది? ఆ తర్వాత తొలగటానికి ఆ వ్యక్తి ఉండడు, అక్కడికక్కడే కదా. దేవుడు మాట్లాడినప్పుడు ఎప్పుడు దేవుని పిల్లలు వాయిదా వేయకూడదు. సామెతల గ్రంథంలో చోట రాసి ఉంటుంది, నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వు వినలా, నేను మారమన్నప్పుడు నువ్వు మారలా, నిన్ను హెచ్చరించినప్పుడు నా హెచ్చరిక నువ్వు లోబడలా. నీ కష్టం కలిగిద్దే, కష్టం కలిగినప్పుడు నువ్వు నాకు మొరపెడతావే, నీ మొర నేను వినను. బాధ వచ్చినప్పుడు ఏడుస్తావే, నిన్ను చూసి నేను నవ్వుతా. ఎందుకో తెలుసా? నేను మాట్లాడినప్పుడు నువ్వు స్పందించలా. నీ కష్టం వచ్చినప్పుడు నాతో మాట్లాడితే నీ ప్రార్థన ఎలా వింటానో సామెతల్లో చెప్తాడు. దైవజనమ, దేవుడు మాట్లాడిన మాట ఎప్పుడు వాయిదా వేయొద్దు. రేపు మారదాం ఎప్పుడు అనొద్దు. ఓసారి విన్నాను, ఆ సువార్త సభకి ఓ గొప్ప సేవకుడు ప్రతి సంవత్సరం ఆ స్థలానికి వస్తాడట. ఏడాదికి ఒకసారి సభలు జరుగుతాయట. మొత్తానికి రెండో రోజు సభ, వేల మంది వచ్చారు. సేవకుడు వర్తమానం ఇచ్చిన తర్వాత, మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకొని ప్రభు కొరకు బ్రతకాలనుకున్నారో తీర్మానం చేసుకోండి, లేచి నిలబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను, రేపే బాప్తిస్మం ఇస్తాను అని సేవకులు చెప్తే చాలామంది బిడ్డలు నిలవబడ్డారు. వాళ్ళని చూసి దైవజనుడు పరవశుడై వారిని వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారి మధ్యలో ఒక యవ్వనమ్మాయి అలాగే లేచి నిలబడినట్లుగా నిలవబడి మరలా వెంటనే కూర్చొని డైరీ తీసుకొని ఏదో రాస్తుందట. డైరీ తీసుకొని, ఏంటి అమ్మాయి నిలవబడినట్లుగానే నిలవబడి బాప్తిస్మం తీసుకుంటానని తీర్మానంకి నిలవబడి ఏంటి కూర్చుంది? సేవకుడు చూశాడు. సరేలే అన్నట్లుగా తన పని తాను కొనసాగించాడు. మీటింగ్ అయిపోయింది. తను ఉంటున్న హోటల్కి వెళ్ళాడు. ఆ హోటల్కి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం అనుకునే లోపు ఎవరు వచ్చి ధన తలుపు కొడుతున్నారు. ఎవరు ఈ టైంలో తలుపు కొడుతున్నారు? తీశారు. అదే తనకు పరిచారకుడిగా నియమించబడిన బాబు. ఏంటయ్యా తలుపు కొట్టావు? ఏంటి? అయ్యా మన హోటల్ ఎదురుగా ఓ భయంకరమైన యాక్సిడెంట్ అయిందయ్యా. బాబు, అక్కడెక్కడో ఎవరిదో యాక్సిడెంట్ జరిగితే నాకెందుకు చెప్తున్నావు? ఎవరిదో కాదయ్యా, ఈరోజు మన ప్రార్థనకు వచ్చిన బిడ్డల్లో ఒక బిడ్డ యాక్సిడెంట్లో అక్కడికక్కడే ఏదో చెప్పాడు. ప్రార్థనకు వచ్చిన బిడ్డ అయ్యో ఇలా అని మారు మాట మాట్లాడకుండా పరుగున బయటికి వెళ్ళాడు. ఎవరా బిడ్డ అని చూస్తే రక్తపు మడుగుల్లో ఒక బిడ్డ. ఎవరా బిడ్డ అని తదేకంగా చూస్తే అదే నిలవబడి మరలా కూర్చుందే ఆ పాప. అయ్యో, ఆ పాప ఇలాగే ఉందే. అవును, ఆ పాపే. వెంటనే గుర్తొచ్చింది ఆయనకి. ఆ అమ్మాయి డైరీ రాసుకుంది కదా, ఏదో రాసుకుంది, ఏమి రాసుకుంది అని ఒకళ్ళ డైరీ చూడకూడదు. అయినా సేవకుడికి బాధ అనిపించి ఏదో రాసుకుంది డైరీలో అని అప్రయత్నంగా డైరీ తెరిచాడు. డైరీలో ఏమని రాసిందో తెలుసా? యేసయ్యా, ఈరోజు కాదు కానీ, ఈ సంవత్సరం కాదు కానీ, వచ్చే సంవత్సరం మీటింగ్లో తప్పకుండా మారతానయ్యా. వచ్చే సంవత్సరం మీటింగ్లో
తప్పకుండా బాప్తిస్మం తీసుకుంటానయ్యా అని నన్ను క్షమించి యేసయ్యా వచ్చే సంవత్సరం తీసుకుంటా. మనం నిన్నటి వారిమే. ఈరోజు గడవలేదు, ఈరోజు గడవటానికి ఇంకా టైం ఉంది. ఈ కొద్దిసేపట్లో ఏమైనా జరగవచ్చు. దేవుడు మాట్లాడినప్పుడే మనం వాయిదా వేయకుండా దేవుని మాటకు స్పందించేవారిగా ఉందుముగాక. స్పిరిట్, ఎస్ స్టాండ్స్ ఫర్ సైలెన్స్, నిర్లిప్తంగా ఉండటం. పీ స్టాండ్స్ ఫర్ పోస్ట్ పోన్, ఎస్. ఐ స్టాండ్స్ ఫర్ ఇనాడియబుల్, నిశ్శబ్దంగా ఉండటం. అంటే లోపట గొనుక్కోవటం. సనుగుడు అనేది బయటికి కనపడదు కదా. ఇనాడియబుల్, సౌండ్, సనుగుడు అనేది వినపడదు కదా. లోపట కొనుక్కుంటారు. ఈ ఆదివారం నా గూర్చే చెప్పాడు, ఈ ఆదివారం నన్నే పొడిచాడు, ఈ ఆదివారం మా కుటుంబాన్ని గూర్చే చెప్పాడు, ఈ ఆదివారం మా కుటుంబం పాస్టర్ గారికి ఎవరో చెప్పినట్టున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ ఆదివారం ప్రసంగం అంతా ఆమెదే అని లోపట కొంతమంది సనుక్కుంటూ ఉంటారు. బయట కనపడదు, అది ఆడిబుల్ కాదు. లోపట గొనుక్కుంటూ ఉంటారు. నా ప్రభు బిడ్డలారా, మీతో ఒక మాట చెప్తాను. మందిరానికి వచ్చిన నిన్ను గూర్చి దేవుడు మాట్లాడకపోతే దారిని పోయే దానే గూర్చి ఎందుకు చెప్తాడు? నిన్ను దిద్దుబాటు చేయటానికి నీ లోపాన్ని గూర్చి దేవుడు మాట్లాడకపోతే బయట వ్యక్తుల గూర్చి దేవుడు ఎందుకు మాట్లాడతాడు? నీవు ఆయన బిడ్డవే. నేనంట దారి వెంబడి వెళ్తున్నారు, ఎంతోమంది సిగరెట్ తాగుతా కనపడతారు. ఎవరినేమంటారు మీరు? ఎవడి జీవితం వాడిది, వాళ్ళని మనమేమంటాం అని మనం పట్టించుకోం. ప్రార్థన చేస్తాం అవసరమైతే. నేనంట అదే మన కడుపున పుట్టిన బిడ్డ స్మోక్ చేస్తా కనపడ్డాడు అనుకో, ఏం చేస్తాం? అసలు తట్టుకోగలుగుతామా? అలాంటివి మన కుటుంబాల్లో జరగకుండాను గాక, జరగవు. అలా చూసామనుకో ఊరుకుంటామా? ఎందుకు? వాడు మన బిడ్డ, వాడిని దిద్దుబాటు చేయటానికి పెట్టమని కొట్టటమో గద్దించటమో ఏదో ఒకటి చేస్తాం. మందిరానికి వచ్చినప్పుడు కూడా నిన్ను దిద్దుబాటు చేయటానికి నీతోనే దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు వాక్యం వినేటప్పుడు మనస్సులో సనుగుకోకూడదు. నీకు తెలుసా, సనుగుడు గొనుగుడు దేవునికి అసహ్యం. ఇశ్రాయేలీయులు సనిగే కదా సంహారదూత చేతికి అప్పగించబడింది. సంహారకుడి చేతికి అప్పగించబడి వాళ్ళు సంహరించబడింది సనగటాన్ని బట్టే కదా. వాక్యం వినేటప్పుడు ఎప్పుడు నీ తప్పు చెప్తున్నప్పుడు బోధించే బోధకుని మీద ఎప్పుడు మనసులో సనగొద్దు. సనిగే ఆత్మ కొందరిలో, నిర్లిప్తంగా ఉండే ఆత్మ కొందరిలో, వాయిదా వేసే ఆత్మ కొందరిలో. స్పిరిట్, ఆర్ స్టాండ్స్ ఫర్ రిబెలియన్ స్పిరిట్, తిరుగుబాటు చేస్తారు. విన్నారు ఈ మాట? కొన్ని సంఘాల్లో సేవకుల మీద తిరుగుబాటు చేసే వ్యక్తులు ఉంటారు. బైబిల్లో యెరోబాము దగ్గరికి వచ్చి ఆ బలిపీఠాన్ని గురించి ప్రవచిస్తాడు. ఆ బలిపీఠం మీద యెరోబాము బలులు అర్పిస్తూ ఉంటే యెరోబామును అనకుండా, బలిపీఠమా బలిపీఠమా, దావీదు సంతతిలో నుండి ఒక శిశువు పుడతాడు. ఎస్, ఆ శిశువు ఎవరెవరైతే ఈ బలిపీఠం మీద బలులు అర్పించారో వారి శవాలను, వారి ఎముకలను దీని మీద పెట్టి దానికి ఇదే ఆనవాలు, బలిపీఠం రెండుగా బ్రద్దలైపోతుంది అని బలిపీఠాన్ని గురించి ప్రవచించాడు. అంటే యెరోబాము తప్పును ఓ రకంగా ఆ ప్రవక్త చెప్పాడు, బహిరంగంగా చెప్పాడు. ఏం చేశాడు? ప్రవక్తను కొట్టడానికి చెయ్యెత్తాడు, తిరుగుబాటు చేశాడు. ఏం జరిగిందో తెలుసా? చెయ్యి ఉన్న పాటు నిండిపోయింది. తమ్ముడు చెల్లి నా వైపు చూడండి. ఎప్పుడు గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పి దిద్దుబాటు చేసే సేవకులు ఉండటం అది దీవెన. పిల్లలు తప్పు చేస్తే చూసి చూడనట్లుగా ఉండే తల్లిదండ్రులు ఉండటం మంచిదా? ఆదరించేటప్పుడు ఆదరించి దిద్దుబాటు చేసేటప్పుడు అవసరమైతే ఓ దెబ్బ కొట్టి సరిచేసే తల్లిదండ్రులు ఉంటే మంచిదా? మీరు చెప్పండి. లైక్ దట్ సేవకుడు కూడా తప్పు చేసినప్పుడు దిద్దుబాటు చేసేవాడై ఉండాలి. దిద్దుబాటు చేసినప్పుడు ఎప్పుడైనా సేవకుని మీద తిరుగుబాటు చేస్తే బాధ ఏంటో తెలుసా?
మన చెయ్యి ఎండిపోద్ది. దాని అర్థం ఏంటో తెలుసా? మన చేతి పనులు ఎండిపోతాయి. ఈ చేతులతో ఏ పని చేసినా అది ఫలభరితంగా మారదు. ఉద్యోగమా, వ్యాపారమా, పిల్లల ఈ చేతులతో ఏది పెంచినా అది నిష్ప్రయోజనమైపోతుంది. చెయ్యి ఎండిపోద్ది. హేరోదును గద్దించాడు. నీ తమ్ముడు ఫిలిప్పు భార్యను ఉంచుకున్నావు, ఏమయ్యా హేరోదు అని అంటే చెరసాల్లో వేశాడు. శిరచ్ఛేదనం చేసి చంపారు. ఎవరు వీళ్ళు? గద్దించిన ప్రవక్తల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు. ఆహాబు ఏలియా ప్రవక్త మీద తిరుగుబాటు చేశాడు కదా. అందరూ ఏలియా ప్రవక్తను చూసి దైవజనుడా అంటే ఆహాబు ఏమనేవాడు తెలుసా? నా పగవాడా అనేవాడు. తిరుగుబాటు స్వభావం. చివరికి ఆహాబు ఏమైపోయాడు? దైవజనమా, తిరుగుబాటు ఆత్మ వాక్యం వినేటప్పుడు కొందరిలో పనిచేస్తుంది. 5వ చెప్పమంటారా? I stands for ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్షన్, ఇన్స్పెక్టర్. దీన్నంట తీర్పు తీర్చటం. వాక్యం వినేటప్పుడు కొన్నిసార్లు కొంతమంది టీవీలో ప్రత్యేకంగా వాక్యం వినేటప్పుడు ఈ పాస్టర్ గారు భలే చెప్తాడు, ఆ పాస్టర్ గారు ఇంకా బాగా చెప్తాడు, ఈ పాస్టర్ గారు ఇంకా బాగా చెప్తాడు అని చాలామంది ప్రసంగాలు వినేటప్పుడు మార్కులేస్తారు. ప్రశంస విమర్శ చేస్తారు. అఫ్కోర్స్ ప్రసంగం బాగుంది అని అనుకోవటం తప్పు అని నేను అనను. అయితే దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఆశించేది ప్రసంగానికి ప్రశంస కాదు. విన్నారా? ప్రసంగానికి మార్కులు కాదు, మార్పును దేవుడు ఎదురు చూస్తాడు. చిన్నప్పుడు ఒక కథ విన్నాను. బండ కింద కప్పలు ఉన్నాయంట. సరే, ఆ బండ కిందకి కొత్తగా ఒక కప్ప వచ్చింది. ఆ బండ మీద చాకలైన రోజు బట్టలు ఉతుకుతూ ఉండేవాడు. కొత్తగా బండ కింద ఒక కప్ప వచ్చింది. చాకలైన వచ్చి బండకేసి బట్ట బాదుతూ ఉన్నాడు. ఈ కొత్తగా వచ్చిన కప్ప ఉలిక్కి పడుతుంది. దెబ్బ తగిలితే చాలు, హై జంప్ లాంగ్ జంప్ అంటారు కదా, ఎగిరి పడుతుందంట. ఆ పక్క ఉంటున్న పాత కప్ప అంటుందంట, ఏమే కొత్త కప్ప, కొత్తలో అంతే ఉంటుందిలే, ఆయన ఈ శాఖలో ఆయన ఏం కొడతాడు, ఆ తర్వాత వస్తాడు ఇంకొక శాఖలో అయినా నా స్వామిరంగా ఆడు కొట్టే దెబ్బలు ఉంటాయి చూడండి. వీళ్ళు మాట్లాడే నా స్వామి ఆడు కొట్టే అసలు దెబ్బ అంటే ఆడిది, ఈడిదంతా పై దెబ్బలే. ఆయన చిన్న దెబ్బకి అట్ట ఉడికి పడతావేంటి అని అందంట. ఏమోనమ్మా ఆ దెబ్బలు కొడుతుంటే నాకు కదిలిపోతున్నాను అనే లోపు ఇంకో కప్ప అందుకుందంట. పిచ్చిది ఆయన, ఈసారి వచ్చే శాఖలైన కాదు, ఆ తర్వాత వచ్చే శాఖలైన ఉన్నాడు బాబోయ్, ఆయన దెబ్బ కొట్టాడ బండ పగిలిపోద్దే, దెబ్బ అంటే అయింది అనే లోపు ఇంకొక కప్ప అంటుందంట. ఆ తర్వాత వస్తాడు ఇంకొక శాఖలైన, బేబే అన్నీ సప్పిడి దెబ్బలే, అస్సలు బాగాదు. అమ్మ ఎవడి దెబ్బలు ఎట్టుంటాయో నాకు తెలియదు కానీ అమ్మ ఈ దెబ్బ నేను తట్టుకోలేకపోతున్నానని కొత్త కప్ప ఉలిక్కి పడుతుందంట, ఎగిరి పడుతుందంట. చర్చిలో కూడా చూడండి, గొండెల ప్రసంగం చేసే వాక్యం చెప్పిన కొన్ని పాత కప్పలు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉందో చూసారా, ఆ ప్రసంగికుడికి ఊపిరిపోద్ది, అవి వచ్చే 4 మాటలు కూడా పోతాయి. కొన్ని పాత కప్పలు ఉంటాయి, గుండె పగల కొట్టే వర్తమానం చెప్పిన. ఇదంతా ఇన్స్పెక్టర్ తీర్పు తీరుస్తూ ఉంటారు. ఆయన ప్రసంగం బాగుంది, ఈ ప్రసంగం పోయిన ఆదివారం ప్రసంగం బాగుంది, ఈ ఆదివారం ప్రసంగం బాగుందని చాలామంది ప్రసంగాలు విని మార్కులు వేస్తారు. నెవర్. ప్రసంగం బాగుంది, తప్పులేదు అంతవరకు. వినండి. జడ్జిమెంట్ కాదు, తీర్పు తీర్చడం కాదు, ప్రశంస కాదు. ఏముండాలి? లాస్ట్ వర్డ్ టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్, రూపాంతరం చెందాలి. నువ్వు విన్న వాక్యం చిన్నదైనా
దేవుడు నిన్ను దర్శించిన వాక్యం చిన్నదైనా ఆ చిన్న వాక్యానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. అద్భుతం తెలుసా? ఎవరైతే దేవుని వాక్యం విని ఆ వాక్యానికి తమ్మును తాము అప్పగించుకుంటారో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో, నా మాట విని వణుకుచూ ఉండునో వాని మీదే నేను దృష్టి నిలిపా. ఓ అబద్ధికుడా అని అన్నాడు. ప్రభా, ఆపత్తు నాలో ఉంది, మానలేకపోతున్నా. ఉద్యోగ స్థలంలో కొన్ని పరిస్థితులను నా అబద్ధికుడిని చేస్తున్నా. భర్త కొడతాడేమో తిడతాడేమో భయంతో కొన్ని అబద్ధాలు ఆడుతున్నా. ఈ విషయం తెలిస్తే వీళ్ళని తప్పని నేను అబద్ధికున్నయ్యా. ఆ మాట విన్నప్పుడు వణికితే నీ మీదే దేవుడు దృష్టి నిలుపుతాడు. విన్నారా? ఎప్పుడైనా నీ బలహీనత దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ఇంట్లో సమాధానం లేదు, సమాధానం లేకపోవటానికి నీ నోరే కారణం, నీ దురుసుతనమే కారణం, నీ కోపిస్తనమే కారణం, మారు అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాట విని దుడుకుదాన్నయ్యా, తొందరపాటుతనం కలిగిన దాన్నయ్యా. అవును, నిన్నటి దినం పేతురు వారి గురించి చెప్పే కదా, వచ్చి ఒకళ్ళు కామెంట్ పెట్టారట, నాకు పంపించారు. అయ్యా, ఆ దుడుకుతనం నాలో ఉంది, ఆ తొందరపడుతనాన్ని బట్టి నా ఇంట్లో సమాధానాన్ని కోల్పోతున్నా, నేను నెమ్మదిపరుడుగా బ్రతికేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయని ఒక బిడ్డ అడిగాడట, రాశాడట. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే దేవుని మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీద దేవుడు తన దృష్టి నిలపటం ప్రారంభిస్తాడు. యోషియా రాస్తూ అంటాడు, రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు కింద రాయండి. యోషియా, నీవు నా మాట విని మెత్తని హృదయము గలవాడవై వస్త్రాలు చింపుకొని నా సన్నిధిలో నువ్వు కన్నీళ్లు రాల్చేవు గనుక, నా మాట విని నువ్వు వణికేవు గనుక, నా మాట విని నువ్వు వణికేవు గనుక నువ్వు నెమ్మది కలిగిన వాడవై సమాధికి చేర్చబడతావు, నీ పితరులున్న స్థలానికి చేర్చబడతావు. నీ బ్రతుకు దినాల్లో అపాయాన్ని నువ్వు చూడో. విన్నారా? నీ జీవితంలో కూడా నీ బ్రతుకు దినాల్లో ఏ అపాయము చూడకుండా భూమి మీద బ్రతికిన కాలమంతా నెమ్మదైన దినాలు దేవుడు నీకు అనుగ్రహించి వీటన్నిటికంటే విశేషంగా పితరులున్న పరలోకపు స్వాస్థ్యాన్ని నీకు నీ పిల్లలకు దేవుడు వరంగా దయచేయునుగాక. ఆమేన్. అగైన్ ముగిస్తున్నాను. వాక్యం వినేటప్పుడు ప్రజల్లో 6 రకాలైన ఆత్మలు పనిచేస్తాయి. స్పిరిట్, ఎస్ స్టాండ్స్ ఫర్ సైలెన్స్, నిర్లిప్తంగా ఉండే స్వభావం. రెండవది వాయిదా వేసే స్వభావం. మూడవది లోపట సనుక్కునే స్వభావం. నాలుగవది తిరుగుబాటు చేసే స్వభావం. ఐదవది తీర్పు తీర్చే స్వభావం. ఆరవది రూపాంతరం చెందే స్వభావం, యేసులాగా మారే స్వభావం. యేసులాగా మారే స్వభావం ఉంటే యేసుక్రీస్తు వారు ఎక్కడుంటారో ఆ రాజ్యములో ఉండే కృప దేవుడు అనుగ్రహిస్తారు. ఈ 6 ఆత్మల్లో ఏ ఆత్మ నీలో పనిచేస్తుందో ఒకసారి ఆలోచించు. యేసు నామం పేరిట దిద్దుబాటు చేసుకునే ఆత్మ మన ఒక్కొక్కరిలో పనిచేయునుగాక. ప్రార్థన చేస్తాను. తండ్రి, మొదట చెప్పబడిన ఆ 5 ఆత్మలు మాలో పనిచేయకూడదు. వాక్యం మా యొద్దకు వచ్చినప్పుడు రూపాంతరం చెందే ఆ కృప నాకు నీ ప్రజలకు దయచేయండి. ట్రాన్స్ఫర్మేషన్, మీ పోలికలోకి మార్చబడాలి. వాక్యం ఎవరి యొద్దకు వచ్చినో వారు దైవములు అన్నారు. ఈ మాట విన్న ప్రతి ప్రజ మీ వలె మార్చబడుదురుగాక, మీ వలె మార్చబడుదురుగాక, రూపాంతరపు అనుభవాలకు నడిపించుదురుగాక. వాక్యం ఎప్పటికీ మాలో నిరర్ధకం కాకూడదయ్యా. ఆ కృపతో నింపి మహిమ పొందమని చేతులెత్తి ప్రతి బిడ్డను దీవిస్తున్నాను. యోషియా మీదకి దిగి వచ్చిన దీవెన
నీ ప్రజల మీదకు దిగివచ్చునుగాక. దావీదు మీదకు దిగివచ్చిన శాశ్వత కృప ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ మీద మీరు కుమ్మరించుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.